డిసెంబర్ 2026 ఈ టైంలోగా చైనా తైవాన్ని ఆక్రమించాలి, దండయాత్ర చెయ్యాలి. అంటే ఆ ఇన్వేషన్ అంటాం చూసారా, జరిగే తీరాలి. కానీ ఇక్కడ ఒక దేశము దీనిని పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకుంటుందా? ఎవరు ఆ దేశము అంటే భారత్. అంటే ఇక్కడ జపాన్ ప్రధానమంత్రి తకైచి ఆవిడేమంటారు అంటే, ఒకవేళ చైనా తైవాన్ మీద అటాక్ చేస్తే ఈ యుద్ధములో జపాన్ పాలు పంచుకుంటుంది. ఎందుకంటే రేపు మేమే టార్గెట్ అవ్వచ్చు కదా, సో ముందే ఆపేయాలి. సో ఇరు దేశాలు కలిసి చైనాను ఎదిరిస్తాము ముందరే ఈవిడ చెప్పేశారు. సో వాళ్ళ పార్లమెంట్లో కూడా గొడవలు, కానీ ఆవిడ చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్, క్లియర్గా చెప్తున్నారు చైనాను ఈ ఇన్వేషన్ అనేది చెయ్యనివ్వము. సో ఇప్పుడు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యొక్క థింక్ ట్యాంక్ వాళ్ళు ఏమంటారు అంటే, మనము ఒకవేళ తైవాన్ మీద యుద్ధము ప్రకటించాము, దండయాత్ర చేసాము అనుకోండి, అక్కడ మనము టిబెట్ని పోగొట్టుకుంటామా? భారత్ తన 1962 ప్రతీకారాన్ని తీర్చుకుంటుందా? ఇది ఇప్పుడు వీళ్ళకి భయాన్ని క్రియేట్ చేసింది. సో ఇదే మన ఆలోచన. మనము డైరెక్ట్గా చైనాతో యుద్ధము చేయాల్సిన అవసరమే లేదు. వాడిని భయపెడితే చాలు, మన పని అయిపోతుంది. దీన్నే డిఫెన్సివ్ అఫెన్స్ అని చెప్పి అజిత్ దోవెల్ డాక్ట్రైన్ అంటారు. చైనాతో మనకు ఎటువంటి యుద్ధము అక్కర్లేదు, కానీ ఆ భయాన్ని సృష్టిస్తే ఎలా చేస్తారండి? ఒక పెద్ద దేశం కదా చైనా, అంటే మామూలు దేశం కాదు. అలాగే జీడిపి అనండి, ఎక్స్పోర్ట్స్ అనండి, ప్రొడక్షన్ అన్నిట్లో కూడా మనకన్నా ఎన్నో రెట్లు అడ్వాన్స్డ్గా ఉండే ఒక దేశం. వాళ్ళని మీరు ఎలా భయపెడతారు? మీరు ఎలా కుదురుతుంది అవుతుందా అంటే, ఇక్కడే భారత్ యొక్క ద గ్రేటెస్ట్ స్ట్రాటజీ. అంటే ఎప్పుడూ కూడా ఇంకొకటి భూమి మనకు ఎందుకు, వాళ్ళతో మనకు గొడవలు ఎందుకు, మనము ఇలా డిఫెన్సివ్గా ఉంటే చాలు, మనం ఒక అగ్రెసర్గా ఉండాల్సిన అవసరమే లేదు. ఇలాంటివే మనము ఇంతకుముందు మాట్లాడుతూ వచ్చాం. ఇవాళ డిఫెన్సివ్ అప్రోచ్ని చెత్తబుట్టలో పడేసాం. మా జోలికి వస్తే మీరు ఎవరు కూడా బతికి బట్ట కట్టలేరు, మేమే మీ మీద దాడులు చేస్తాము. ఇది ఇవాళ భారత్ యొక్క వైఖరి. దీనిని మనం ఎలా చేస్తామండి? ఎలా కుదురుతుంది? ఈ స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అవుతుంది అంటే, ఫస్ట్ మీరు చూడాల్సింది టిబెట్. ఇప్పుడు చైనా వాడిలో ఈ భయము ఎంతలాగా వచ్చేసింది అంటే, మొన్న నేపాల్లో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ టిబెటియన్ స్టడీస్ అని ఒక కాన్ఫరెన్స్, మీకు చైనా అంబాసిడర్ నేపాల్ వెళ్ళి అక్కడ వాళ్ళ ప్రధానమంత్రిని కలిసి ఏం చెప్తున్నాడో చెప్పమంటారా? ఈ కాన్ఫరెన్స్లో మీరు ఎక్కడా కూడా దలైలామా అనబడే పేరు తీయకూడదు, టిబెట్ అనబడే మాటే రాకూడదు, అక్కడ జిన్నాంగ్ అనబడే పేరే వాడాలి. అంటే టిబెట్కి చైనా వాడు పెట్టిన పేరు జిన్నాంగ్, ఈ పేరే మీరు వాడాలి. ఎందుకండి సడన్గా ఇంత భయం ఏమిటి అంటే, భారత్ చేస్తున్న ఈ ప్రాపగాండా మన ఎవ్వరికి ఐడియా ఉండదండి. ఇప్పుడు చైనా వాడిది వన్ చైనా పాలసీ అని ఉంది కదా, దీనిని ఆ రోజుల్లో నెహ్రూ గారు యాక్సెప్ట్ చేశారు. కానీ ఇవాళ మనం ఏం చేస్తున్నాము, ఈ వన్ చైనా పాలసీ అనే మాట ఎక్కడ కనిపించినా డిలీట్ చేస్తూ పోతున్నాం. చైనా అంటే చైనానే, తైవాన్ చైనా కాదు, టిబెట్ చైనా కాదు. ఇక్కడే మీకు మనీలాలో జైశంకర్ గారికి అలాగే చైనా యొక్క ఫారిన్ మినిస్టర్ వాంగి వీళ్ళ మధ్య వాదోపవాదాలు. ఇక్కడ జైశంకర్ గారు క్లియర్గా చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారు అంటే, మీరు వన్ భారత్ పాలసీని ఒప్పుకుంటే మేము అప్పుడు ఆలోచిస్తాము. అంటే వాడు ఒప్పుకున్నా మనమైతే ఒప్పుకోమండి. అంటే వన్ భారత్ పాలసీ ఏంటండి, మనది ఒక భారతే కదా అంటే అలా కాదు. అరుణాచల్ ప్రదేశ్ని వాడు సౌత్ టిబెట్ అంటాడు, నువ్వు అనకూడదు. అరుణాచల్ ప్రదేశ్ అనేది భారత్ యొక్క భూభాగం, నువ్వు ఎప్పుడు ఇలాంటి కాన్ఫ్లిక్ట్ తీసుకురాకూడదు. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ విచ్ ఇంక్లూడ్స్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, అది కూడా మాదే, మీరు ఎవరు ఎక్కడ వ్యతిరేకంగా మాట్లాడకూడదు. సో దీనిని ఒప్పుకుంటే అప్పుడు మేము ఆలోచిస్తాము అన్నారు కదా.
సో వాంగ్ యీ కూడా సరేలేండి ఈ దారికి వచ్చారు కదా మేము చెప్తామని మీడియా ముందు ఏం చేశాడు, భారత్ మా వన్ చైనా పాలసీని ఇవాళ అంగీకరించింది అంటే మనం ఏదో గ్రీన్ కార్డ్ ఇచ్చినట్టుగా పచ్చి అబద్ధాన్ని అక్కడ చెప్పాడు. కానీ ఇక్కడ ఏమైంది, తైవాన్ అనబడే దేశం, చైనా వాడు మాది అంటాడు, మనం ఏం చేస్తున్నాము, ఫాక్స్కాన్ లాంటి దిగ్గజ సంస్థ, అలాగే TSMC అంటారు, ప్రపంచంలో 90% సెమీ కండక్టర్స్ మీకు ఈ సంస్థల్లోనే తైవాన్లోనే మీకు తయారవుతాయండి. వాళ్ళతో ఒప్పందాలు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, భారత్లో గుజరాత్ అనండి, అస్సాం అనండి, తమిళనాడు ఇక్కడంతా భారీ లెవెల్లో పెట్టుబడులు పెట్టి ఫ్యాక్టరీలు పెట్టి ఇక్కడే వాళ్ళు సెమీ కండక్టర్స్ తయారు చేస్తున్నారు. అంటే వితౌట్ చైనాస్ పర్మిషన్. తైవాన్ అనేది చైనా దేశం అన్నప్పుడు చైనాతో కదా మనం మాట్లాడాలి, మాట్లాడేమా, లేదు కదా. సో ఇప్పుడు మోదీ గారు సెకండ్ టర్మ్ వస్తున్నప్పుడు తైవాన్ ఒక దేశముగా మిమ్మల్ని కంగ్రాచులేషన్స్ చెప్తుంది అంటే ఎస్ వీ యాక్సెప్ట్ అన్నాం, అంతకుముందు అనలేదు. సో మనము తైవాన్ని ఒక విడి దేశముగానే చూస్తున్నాము, వాళ్ళ పెట్టుబడులను ఒప్పుకుంటున్నాము, అలాగే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ వాళ్ళకి ఇస్తున్నాము. నో చైనా మైనస్ చైనా ఈ పని చేయడంతో చైనా వాడికి అర్థమయ్యింది, మనము పాకిస్తాన్కి సపోర్టుగా ఉన్నాము, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో మనం ఇలాంటి ప్రాజెక్టులు చేపడుతున్నాము. సో దీనికి వ్యతిరేకంగా మనకు బుద్ధి చెప్పడానికి భారత్ తైవాన్ కార్డుని వాడుతుంది. ఇవాళ వాడికి అర్థమయ్యింది. ఇప్పుడు మరి టిబెట్ అన్నారు అనుకోండి, ఎక్కడా టిబెట్ పేరు వాడకూడదు అంటున్నాడు కదా. కానీ మనం ఏం చేస్తున్నాము, దలైలామా గారికి ఒక నగరాన్నే ఇచ్చాం. ఇదేనండి టిబెట్ యొక్క ప్రభుత్వము, ఈయనే వాళ్ళ ప్రెసిడెంట్ అనండి, ప్రధానమంత్రి అనండి, ఎలాగైనా అనుకోండి. ఈయన భారత్లో ఎక్కడైనా కూడా తిరగవచ్చు. ఈయనకి విడిగా ఒక హెలికాప్టర్ను ఇచ్చాము అంటే ఈయన అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాలి అనుకోండి, ఇండియన్ మిలిటరీ తన విమానంలో దలైలామా గారిని అరుణాచల్ ప్రదేశ్కి తీసుకెళ్తుంది. ఈయన మళ్ళీ హిమాచల్ ప్రదేశ్ రావాలి అంటే ఇమీడియట్గా మన హెలికాప్టర్. అంటే టిబెట్ అనబడే దేశము దాని యొక్క ప్రధానమంత్రి మా దేశములోనే ఉంటాడు, చైనా కాదు. మాకు చైనాతో ఎటువంటి సరిహద్దులు లేవు క్లియర్గా మనం చెప్పడంతో ఇవాళ చైనా వాడు ప్యానిక్ అవుతున్నాడు. ఇక ఇక్కడతో ఆగిపోయిందా అంటే మలాకా స్ట్రెయిట్ వద్ద ఇవాళ ఇండియన్ నేవీ యొక్క ఫోర్స్ చూశారు అనుకోండి, మనం చెప్పుకోక్కర్లేదు, ఫిలిప్పైన్స్ వాళ్ళని అడిగితే చెప్తారు. అంటే మీకు బ్రహ్మోస్ రాకెట్ స్టేషన్స్ ఉన్నాయండి. సో ఒక్కసారి మనం తలచుకుంటే అంటే చైనా వాడు ఏమైనా రెచ్చిపోయి భారత్తో ఏమైనా గొడవ పడాలి అనుకుంటే వాడికి దెబ్బ ఎలా తగులుతుంది అని చెప్పడానికి అజిత్ దోవెల్ యొక్క డాక్ట్రైన్ ఎలా ఉంటుంది అంటే మనదే పై చెయ్యి. ఒకప్పుడు అమెరికా, రష్యా సూపర్ పవర్స్, ఏ గొడవలు వచ్చినా మధ్యలో వచ్చి వాళ్ళు ఆపేసేవాళ్ళు. సో మనకు నష్టము జరిగేది, లేకపోతే ఇవాళ సగం పాకిస్తాన్ మన చేతుల్లోనే ఉండేది. ఈరోజు ఏషియన్ జైంట్స్ భారత్, చైనా వీళ్ళు ఎవరి మాట వినరండి. ఏ అమెరికానో రష్యానో నో నథింగ్, వాళ్ళు మన ముందు నథింగ్. సో గొడవ అంటే గొడవే, నువ్వు నాతో పెట్టుకోవాలంటే పెట్టుకో, నేను ఏం చెయ్యాలో అదే చేస్తా, నువ్వు ఏం చేయాలనుకున్నావో చెయ్యి చూద్దాము. ఇది ఇవాళ భారత్ చైనాలో వచ్చిన ఫారిన్ పాలసీలో వచ్చిన అతిపెద్ద మార్పు. అంటే మనల్ని ఎవడూ ఆపలేడు. అలాగా ఒక డాక్టరైని మనం తయారు చేసి పెట్టుకున్నాం. అలాంటి సిచ్యువేషన్ని మనం క్రియేట్ చేసామన్నప్పుడు చైనా వాడి భయాన్ని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.